దైవజనులంటే నువ్వెవరో సెలబ్రిటీ అల్లుడువో, సెలబ్రిటీ కొడుకువో, సెలబ్రిటీ కూతురువో అయితే దైవజనుడు అడిగి దైవజనురాలు అయిపో. కాడి మోపువాడు యెహోవాయే. ఆయన కాడి పెడితేనే నీ మెడ మీద నువ్వు మొయ్యాలంతే. ఆయన కాడికి పిలిచేదాకా వెయిట్ చేయాలి. లేక దూడని తీసుకొచ్చి కాడి మోపుతారండి? మోపుతారా? ఏ కామందైనా, ఏ రైతైనా ఒక లేక దూడని తీసుకొచ్చి కాడి మోపుతాడా? మోపడు. ప్రొబేషన్ ఇంకా అవలా. అందుకేనంట కాడి మోసేవాడిని దేవుడు చూస్తాడట. డస్ హీ వెయిట్? దేవుడి మీద కనిపెడతాడా? ఎందుకు సమూయేలు చిన్నవాడైనా దేవుడు పిలిచాడు సమూయేల్ని? 4 సార్లు పిలిచాడు. పిలిచేటప్పటికి సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుడి వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. యు నో దట్స్ ఇంపార్టెంట్. యెషయాని ప్రవక్తగా పిలిచేటప్పుడు యెషయా ఎక్కడున్నాడు? 6వ అధ్యాయం చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. యెషయా దేవాలయంలో ఉన్నాడు, వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. Unless you are in the waiting room of God, waiting upon the Lord, వెయిటింగ్ నేర్చుకునే వాడికి వర్క్ ఇవ్వడు దేవుడు.